నమస్కారం. న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాల ఒకప్పుడు చైతన్యానికి మారిపేరు, కానీ ఇప్పుడు రాజకీయ నాయకుల అహంకారానికి, కుమ్ములాటలకు బలిపీఠం. అవును, మీరు వింటుంది నిజమే. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇప్పుడు కనీ విని ఎరగని విచిత్ర రాజకీయం నడుస్తుంది. అభివృద్ధి శూన్యం, కానీ నాయకుల మధ్య మాటల యుద్ధం మాత్రం తారాస్థాయికి చేరింది. ప్రజల ఓట్లు వేసి గెలిపించింది సమస్యలు తీరుస్తారని, కానీ ఇక్కడ జరుగుతుంది వేరు. ముఖ్యంగా పార్టీలు మారిన ఆ ఇద్దరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఒకరికి ఒకరు వ్యక్తిగత దూషణలు చేసుకోవడంలోనే వీరు బిజీ అయ్యారు. బూతు పురాణాలు, గల్లీ స్థాయి విమర్శలతో జగిత్యాల పరువును బజారు కేడుస్తున్నారు. దీనికి తోడు బీజేపీలో అంతర్గత విభేదాలు కూడా బగ్గుమంటున్నాయి. సొంత పార్టీ నేతలే కుమ్మలాడుకుంటూ ప్రజా సమయాన్ని, తమ సమయాన్ని వృధా చేస్తున్నారు. వీళ్ళ మాటల కోటాలు దాటుతున్నాయి, కానీ జగిత్యాల పట్టణం మాత్రం సమస్యల సుడి గుండంలో గిలగిలా కొట్టుకుంటోంది. అభివృద్ధి ఎక్కడ జరిగింది అని అడిగితే ఒక్క నాయకుడి దగ్గర సమాధానం లేదు. నరకాన్ని తలపిస్తున్న ఇరుకైన రహదారులు, నిత్యం ప్రాణాలు తీస్తున్న ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ కష్టాలు తీర్చే సరైన బైపాస్ రోడ్డు జాడ ఎక్కడ, కంపు కొడుతున్న డ్రైనేజీలు, అడుగడుగునా చెత్త కుప్పలు, పట్టణంలోని ఏ వీధికి వెళ్లినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ప్రజలు రోగాల బారిన పడుతున్నారు, ట్రాఫిక్ లో నరకం చూస్తున్నారు. అయినా ఈ నాయకులకు చీమ కుట్టినట్లు లేదు. పత్రికల్లో, ఛానల్స్ లో, యూట్యూబ్ లో వాళ్ళ మొహాలు కనిపించడానికి మైక్ల ముందు కొట్లాడుకుంటున్నారు తప్ప రోడ్డు మీదికొచ్చి గుంతలు పూడ్చే నాదుడే లేడు. ఇది జగిత్యాల ప్రజల ఆవేదన. మీరు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి మమ్మల్ని బలి చేస్తారా అని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ వీధి పోరాటాలాపి నాయకుల ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని, పాలన పారదర్శకంగా సాఫీగా సాగేలా చూడాలని జనం డిమాండ్ చేస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. ప్రజల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటే ఈ మాటల వీరులకు రేపు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఈ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు? జగిత్యాల పరిస్థితికి కారణం ఎవరు? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని దమ్ముగా చెప్పండి. ఈ వీడియోను షేర్ చేసే నిజాలను నలుగురికి తెలియజేయండి. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జాయ్ హింద్.